హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము సెంటెన్స్ యూస్ చేసేటప్పుడు అంటే సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు అది ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా. ప్రజెంట్లో ఉంటే ప్రజెంట్లో ఎక్కడ ఉంది, సింపుల్ పాస్ట్ ప్రజెంట్లో ఉందా, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉందా. అలానే పాస్ట్కి ఫ్యూచర్కి కూడా ఉంటుంది. బట్ అది ఎలా గుర్తుపట్టాలి అన్న దానిపైన మనం కొద్దిగా ఇంట్రడక్షన్ చూద్దాము. అది ఎలా గుర్తుపట్టాలన్న దానిపైన మనం కొద్దిగా ఇంట్రడక్షన్ చూసాము. దాని తర్వాత కొన్ని సెంటెన్సెస్ తెచ్చాను, అవి మనము ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, విల్ స్టార్ట్. ఏదైనా సెంటెన్స్ మనం మాట్లాడాలి అంటే ఫస్ట్ ఏం చూడాలి, అది ప్రజెంట్ లో మాట్లాడుతున్నామా, ప్రజెంట్ కోసం మాట్లాడుతున్నామా, పాస్ట్ కోసం మాట్లాడుతున్నామా, ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నామా, ఎక్కడ ఉంది సెంటెన్స్, ఏ సెన్స్ లో మనం చెప్పాలనుకుంటున్నామో అది ఫస్ట్ అర్థం చేసుకోవడం అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి ప్రజెంట్ టెన్స్, ఒకటి ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ కి సంబంధించింది. నెక్స్ట్ పాస్ట్ టెన్స్, నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్ లో, పాస్ట్ టెన్స్ లో, ఫ్యూచర్ టెన్స్ లో మళ్ళీ అవి డివైడ్ అయ్యి 4 గా ఉంటాయి. ఏంటి అంటే ఇక్కడ రాస్తాను. సింపుల్ ప్రజెంట్, present continuous, continuous, present perfect, present perfect, తర్వాత present perfect continuous. ఇలా మనకి 3 ఉంటాయి. దేనికి మేడం, ప్రజెంట్ కేనా, పాస్ట్ కి లేవా, ఫ్యూచర్ కి లేవా? ఎస్, పాస్ట్ కి కూడా ఉన్నాయి, ఫ్యూచర్ కి కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఇది ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ కోసం రాస్తున్నాను. పాస్ట్ లో కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ continuous, past continuous, past perfect, past perfect continuous. ఇలా పాస్ట్ కి ఉన్నాయి. ఇదే సేమ్ వేలో మనకి ఫ్యూచర్ లో కూడా ఉన్నాయి. ఫ్యూచర్ టెన్స్ కి కూడా ఉన్నాయి. ఇలానే ఫస్ట్ వన్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా ఉంటాయి. అంటే మనకి యాక్చువల్లీ టెన్సెస్ 3A ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. కానీ ప్రజెంట్ టెన్స్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ప్రజెంట్ ఇలా 4 టైప్స్, పాస్ట్కి వచ్చేసరికి పాస్ట్ లో కూడా ఇలా 4 టైప్స్, అండ్ ఫ్యూచర్ లో కూడా ఇలా 4 టైప్స్. అయితే మళ్ళీ మీరు అడగొచ్చు, మేడం ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అని దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా, ఏదైనా గుర్తు పెట్టుకోవాలా అని మీరు అడగొచ్చు. దానిపైన మనం వర్క్ చేద్దాము. చూడండి ఏంటి, ఇక్కడ ఇది మన ప్రజెంట్, ఇది మన ప్రజెంట్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఈ రోజు, ఈ క్షణం, నౌ. ఇది పాస్ట్. పాస్ట్ కెన్ బి ఎనీథింగ్, జరిగిపోయిన కాలం. ఇప్పుడు ప్రజెంట్ కదా, ప్రజెంట్ కన్నా వెనకాల ఏదైనా పాస్ట్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్యూచర్, రేపు జరగబోయేది ఫ్యూచర్. రైట్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ని ఎక్కడ యూజ్ చేస్తాం, సింపుల్ ప్రజెంట్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా రొటీన్ వర్క్స్ కోసం మాట్లాడేటప్పుడు,
రొటీన్ వర్క్స్ కోసం మాట్లాడేటప్పుడు, జనరల్ ట్రూత్ కోసం, యూనివర్సల్ ట్రూత్ కోసం, న్యూస్ హెడ్లైన్స్ కోసం అండ్ హిస్టరీ కోసం మాట్లాడేటప్పుడు కూడా యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, రొటీన్ వర్క్, రొటీన్ ఆర్ డైలీ హ్యాబిట్స్ వీటికి యూస్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి జనరల్ ట్రూత్ ఒక ఎగ్జాంపుల్, వాటర్ బాయిల్స్ ఎట్ 100°C రాగానే వాటర్ బాయిల్ అవుతుంది, అది అందరికీ తెలుసు, అది జనరల్ ట్రూత్. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్, నెక్స్ట్ వచ్చేసి న్యూస్ హెడ్లైన్స్ అండ్ నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే హిస్టరీ కోసం మాట్లాడేటప్పుడు కూడా యూస్ చేస్తాము. హిస్టరీ ఎప్పుడో నేతాజీ మన మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ అలాంటి టైంలో ఏదో జరిగింది, అది ఇప్పుడు మనం చెప్తున్నామంటే కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి. అండ్ న్యూస్ లో కూడా చూడండి, ఇప్పుడు మన న్యూస్ హెడ్లైన్ నిన్న ఎప్పుడో ఏదో జరిగిపోయింది, బట్ ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వస్తున్నాడు అనుకోండి. అలాంటి టైంలో చంద్రబాబు నాయుడు కమ్స్ టు హైదరాబాద్. కమ్స్ టు అంటున్నామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, కానీ నిజంగా చంద్రబాబు నాయుడు నిన్న వచ్చేసాడు, ఆల్రెడీ అయిపోయింది, బట్ స్టిల్ దాన్ని ఈరోజు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చూపిస్తాము. న్యూస్ హెడ్లైన్స్ లో అండ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూస్ చేస్తాము. రైట్, ఇది మీరు వీడియో పాజ్ చేసి మీరు నోట్ చేసుకోండి. రైట్, అండ్ నెక్స్ట్ సింపుల్ పాస్ట్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఆల్రెడీ జరిగిపోయింది, ఒకటేసారి జరిగింది, దట్ ఈస్ నాట్ ద రొటీన్ వర్క్, బట్ ఒక్కటేసారి జరిగిపోయింది. ఎస్టర్డే ఐ మెట్ మై ఫ్రెండ్, ఎస్టర్డే ఐ మెట్ మై పేరెంట్స్, నేను ఒక్కసారి కలిసాను, అయిపోయింది. సో ఎప్పుడైతే ఒక్కసారి జరిగిపోయిందో, ఒకటేసారి జరిగిపోయిందో అలాంటి టైంలో మనము సింపుల్ పాస్ట్ ని యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్, బట్ ద యాక్షన్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్, యాక్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ వన్స్ జరిగిపోయింది. రెగ్యులర్ గా నేను చేస్తుండే అది అంటే అది వేరే టెన్స్. ఒక్కసారి నేను చేశాను, ఏదో ఒక పని కోసం మాట్లాడుతున్నాము, ఆ పని నేను ఒకటేసారి చేశాను, పాస్ట్ లో ఆల్రెడీ జరిగిపోయింది. సో అలాంటి టైంలో మనము సింపుల్ పాస్ట్ ని యూజ్ చేస్తాం. అండ్ సింపుల్ ఫ్యూచర్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే సింపుల్ ఫ్యూచర్ ని now I am going to movie or I am going to watch a movie. నేను మూవీ వాచ్ చేయడానికి వెళ్తున్నాను అలా అని చెప్పి రోజు వెళ్తానా, లేదు, ఒకటేసారి వెళ్తాను. ఇప్పుడు నియర్ ఫ్యూచర్ మేబీ 4 o'clock షోకి వెళ్తానేమో, లేదంటే రేపు మార్నింగ్ వెళ్తానేమో. ఫ్యూచర్లో ఒకటేసారి వెళ్తాను, ఒకటేసారి నేను చూడడానికి వెళ్తున్నాను. అయితే మీరు అడగొచ్చు, మేడం కొత్త సినిమాలు స్టార్ట్ అయినప్పుడల్లా, రిలీజ్ అయినప్పుడల్లా వెళ్తాము కదా అంటే, అయినప్పుడు వెళ్తారు, దట్ ఈస్ నాట్ యువర్ రొటీన్ వర్క్. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సో మీరు నియర్ ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ని సింపుల్ ఫ్యూచర్లో చెప్తారు. నియర్ ఫ్యూచర్లో జరగబోయేది ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ ఆర్ ఎల్స్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఏ మూవీ, ఇలా ఏదైనా చెప్పొచ్చు. సో ఇది మనము సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. అయితే మీరు అడగచ్చు, మేడం కంటిన్యూస్ కూడా ఉంటుంది కదా, మరి అది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని మీరు అడగచ్చు. ఇది వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటిన్యూస్ కోసం మాట్లాడదాం. కంటిన్యూస్ అంటే ఏంటి, ఏదైనా యాక్షన్ కంటిన్యూ అవుతుండడం, ఇప్పుడు మన క్లాస్ కంటిన్యూ అవుతుంది, ఏదైనా యాక్షన్ కంటిన్యూ అవుతున్నది అంటే దాన్ని కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. మళ్ళీ డౌట్ వస్తుంది, మేడం ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేయాలి, పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ అనుకుందాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనము యాక్షన్ జరుగుతుంది. నౌ ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ, నేను ఒక మూవీని ఇప్పుడు చూస్తున్నాను. నౌ ఐఎమ్ టీచింగ్, నౌ ఐఎమ్ రికార్డింగ్. కంటిన్యూస్ దానికి గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది.
ఇది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా ఎలా తెలుస్తుంది మేడం అంటారా? దీనికన్నా ముందు ఒక ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది. ఆ ఆక్సిలరీ వర్బ్ ప్రెజెంట్ లో ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ లో ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్ కదా. సో ఇక్కడ చూద్దాం ప్రెజెంట్. అలానే పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. అయితే మీరు మళ్ళీ అడగొచ్చు, మేడం పాస్ట్ కంటిన్యూస్ ఎలా చెప్పాలి, ఫ్యూచర్ కంటిన్యూస్ ఎలా చెప్పాలి? ప్రజెంట్ అయితే ఇప్పుడు యాక్షన్ జరుగుతుంది, ఇప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ అన్నాము, కానీ పాస్ట్ లో నేను నిన్న ఈ టైంకి ఇలా చేస్తుండే అలా చెప్పాలి అనుకున్నప్పుడు నేను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? లేదంటే ఇంకేమైనా రూల్స్ ఉన్నాయా దానికి పాస్ట్ కంటిన్యూస్ని యూజ్ చేయడానికి అని మీరు అడగొచ్చు, పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ. సో అలాంటి టైంలో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్, ఇది పాస్ట్ కదా. ఈ పాస్ట్ లో అంటే నిన్న అని కాదు, మనం ఇప్పుడు ఏ టైంలో అయితే మాట్లాడుతున్నామో దీనికన్నా ముందు ఏదో. సో ఇక్కడ ఏదో యాక్షన్ కొద్దిసేపు కంటిన్యూ అవుతుంది, మీరు ఐదర్ టైం మెయింటైన్ చేస్తారు. నిన్న ఈ టైంకి ఎస్టర్డే ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైం అంటే ఇప్పుడు 3 o'clock అవుతుంది అనుకోండి, నిన్న 3 o'clockకి నేను టీవీలో ఎక్కడో మూవీ వాచ్ చేస్తుండే అంటే యు ఆర్ మెన్షనింగ్ పర్టికులర్ టైం. లేదంటే ఇంకొక సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు, ఎస్టర్డే వెన్ మై బ్రదర్ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్, when my brother came into the room, or when my brother approached me, that time I was watching a movie. నేను ఎప్పుడు మూవీ వాచ్ చేస్తున్నాను, మా బ్రదర్ ఇంటికి వచ్చినప్పుడు. సో మా బ్రదర్ ఇంటికి వచ్చిండు, అంతకన్నా ముందే నేను ఇక్కడ వాచ్ చేస్తున్నాను, యాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ యాక్షన్ పాస్ట్ లో కంటిన్యూ అవుతుంది, అప్పుడు మా బ్రదర్ ఇంటికి వచ్చాడు. సో ఈ ఫస్ట్ యాక్షన్ ని మనము పాస్ట్ కంటిన్యూస్ లో పెట్టాలి. ఈ ఫస్ట్ యాక్షన్ ని మనము పాస్ట్ కంటిన్యూస్ లో పెట్టాలి. సెకండ్ యాక్షన్ అప్పుడే మా బ్రదర్ వచ్చేసింది కదా, సింపుల్ పాస్ట్ లో పెట్టాలి. When I entered the room, my daughter was writing her homework. నేను రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు, నేను ఎప్పుడైతే రూమ్ లోకి ఎంటర్ అయ్యానో అప్పుడు మా పాప తన హోంవర్క్ రాసుకుంటుంది అంటే యాక్షన్ కంటిన్యూ అవుతుంది. క్లియర్ కదా. సో ఇక్కడ ఇది పాస్ట్ లో యాక్షన్ ఏదో ఒక టైం చెప్పాము మనము, ఎస్టర్డే ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎట్ 3 o'clock అంటే టైం అన్న చెప్పాము. లేదంటే 2 యాక్షన్స్ జరిగితే ఫస్ట్ యాక్షన్ కంటిన్యూస్ లో ఉండి సెకండ్ యాక్షన్ అప్పుడే జరిగింది అంటే ఫస్ట్ యాక్షన్ ని మనము పాస్ట్ కంటిన్యూస్ లో పెడతాము, సెకండ్ యాక్షన్ ని సింపుల్ పాస్ట్ లో పెడతాము. రైట్. నెక్స్ట్ ఫ్యూచర్ కోసం మాట్లాడదాం. ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. నేను ఇక్కడ ఏదో వర్క్ చేస్తూ ఉంటాను, ఇక్కడ మా బ్రదర్ ఎంటర్ అవుతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ వెన్ యూ ఎంటర్ ద రూమ్ ఆర్ వెన్ యూ కమ్ టు మీ. నేను వాచ్ చేస్తూ ఉంటాను, మూవీ వాచ్ చేస్తూ ఉంటాను ఎప్పుడైతే నువ్వు వస్తావో. అంటే ఇక్కడ ఫ్యూచర్ లో 2 యాక్షన్స్ జరుగుతున్నాయి, లేదంటే టైం చెప్పడము. టుమారో ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ ఎట్ 3 PM అంటే నేను రేపు 3 PM కి వాచ్ చేస్తూ ఉంటాను మూవీ. సో టైం మెన్షన్ చేశానంటే ఒక యాక్షన్ సరిపోతుంది. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ మెన్షనింగ్ టైం, నేను ఒకవేళ టైం ని మెన్షన్ చేయట్లేదు అంటే అలాంటి టైంలో 2 యాక్షన్స్ జరగాలి. 2 యాక్షన్స్ జరిగితే ఫస్ట్ యాక్షన్ కంటిన్యూషన్ లో ఉంటే దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో పెడతాము, సెకండ్ యాక్షన్ ని సింపుల్ ప్రెజెంట్ లో పెడతాము. సో ఇది వచ్చేసి మనకి సింపుల్ ప్రెజెంట్ లో ఉంటుంది, ఇది వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఉంటుంది. వెన్ యూ ఎంటర్ ద రూమ్ ఐ విల్ బి
డూయింగ్ మై వర్క్ ఆన్ ద సిస్టమ్. నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నేను సిస్టంలో నా వర్క్ చేసుకుంటూ ఉంటుంటాను. నేను చేసుకుంటూ ఉంటుంటానన్నది ఇది ఫ్యూచర్. బట్ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఇది సింపుల్ ప్రజెంటే. ఇంతకు ముందు దానికి సింపుల్ పాస్ట్ ఉండే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంతకు ముందు దానికి సింపుల్ పాస్ట్ ఉండే, అది పాస్ట్ దానికి పాస్ట్ కంటిన్యూషన్ కి. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ ఫ్యూచర్ కి వచ్చేసరికి సింపుల్ ప్రజెంట్ లోనే ఉంటుంది. వెన్ యూ ఎంటర్ ద రూమ్ ఐ విల్ బి రైటింగ్ మై హోంవర్క్, I will be working on my project, right? నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఏం చూసాము, ప్రజెంట్ కంటిన్యూస్ ని చూసాము, పాస్ట్ కంటిన్యూస్ ని చూసాము, అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ ని కూడా చూసాము. సో ప్రజెంట్ లో ఏంటి, ప్రజెంట్ లో సింపుల్ గా చెప్పేస్తాము నౌ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ పాస్ట్ కి వచ్చేసరికి యాక్షన్ వాస్ గోయింగ్ ఆన్ వెన్ యూ ఎంటర్డ్ ద రూమ్ ఆర్ వెన్ యూ కేమ్ టు మీ. లేదంటే వీఆర్ స్పెసిఫికలీ మెన్షనింగ్ ద టైం, ఒక టైం ని మెన్షన్ చేస్తున్నాము. ఈ టైంలో నేను వర్క్ చేస్తూ ఉండే నిన్న ఈ టైంకి అని చెప్తున్నాము. అదే ఫ్యూచర్కి వచ్చేసరికి మీరు వచ్చేసరికి నేను రాస్తూ ఉంటాను. వెన్ యూ ఎంటర్ ద రూమ్ ఐ విల్ బి రైటింగ్ మై హోంవర్క్, నేను హోంవర్క్ రాస్తూ ఉంటాను అని ఇక్కడ చెప్తాము. ఇక్కడ వరకు కన్ఫ్యూజన్ పార్ట్ ఏం ఉండదు. బట్ ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది చూడండి, అక్కడ కన్ఫ్యూజింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు వీడియో పాజ్ చేసి నోట్స్ మెయింటైన్ చేసుకోండి. కంటిన్యూస్ అయిపోయింది కదా. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి ఎంటర్ అవుదాం. ఈ పర్ఫెక్ట్ టెన్స్ లో కూడా మళ్ళీ 3 ఉంటాయి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ మేడం ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, ఎస్ చెప్తాను. ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక్కడ మనకి 3 ఉన్నాయి, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం పర్ఫెక్ట్ ని, పర్ఫెక్ట్ అనే టెన్స్ ని ఎందుకు యూజ్ చేస్తాము, అది ప్రెసెంట్ ఉండొచ్చు, పాస్ట్ లో ఉండొచ్చు, ఫ్యూచర్ లో ఉండొచ్చు, కానీ ఎందుకు యూజ్ చేస్తాం ఆ పాయింట్ తెలియాలి కదా మనకి. ఇప్పుడు చూద్దాం. ఇది ప్రెసెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. ఇక్కడ మనము పాస్ట్ లో ఒక యాక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది, పాస్ట్ లో ఇక్కడ ఒక యాక్షన్ స్టార్ట్ అయింది. సరే ఫస్ట్ దీనికి చూద్దాం. ఇక్కడెక్కడో ఒక యాక్షన్ స్టార్ట్ అయింది, ప్రజెంట్ చూస్తున్నాం మనం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కి ఫస్ట్ చూసాం. ప్రజెంట్ ని అర్థం చేసుకున్నామంటే పాస్ట్ కి ఫ్యూచర్ కి కూడా అర్థం ఈజీగా అవుతుంది. సో ఇక్కడ పాస్ట్ లో ఒక యాక్షన్ స్టార్ట్ అయింది, ప్రజెంట్ దాకా ఇలా కంటిన్యూ అవుతూ 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 వచ్చి ఇక్కడనే ఈ పాయింట్ లో కావచ్చు, ప్రజెంట్ అనే పాయింట్ లో కావచ్చు, లేదంటే నియర్ బై ప్రజెంట్ లో యాక్షన్ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు. బట్ దాని కాన్సిక్వెన్సెస్ ప్రజెంట్ లో ఉన్నాయి. నిన్ననే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, బట్ యాక్షన్ కంప్లీట్ నిన్ననే అయిపోయింది. ఒక 10 days బ్యాక్ యాక్షన్ స్టార్ట్ అయ్యింది, అది స్టార్ట్ అయ్యి అవుతూ 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 మనకి నిన్న కంప్లీట్ అయిపోయింది. అయితే మీరు అడగొచ్చు, మేడం నిన్న కంప్లీట్ అయితే అది సింపుల్ పాస్ట్ లో పెట్టొచ్చు కదా, లేదంటే 10 days బ్యాక్ యాక్షన్ కంప్లీట్ అయ్యి ప్రజెంట్ దాకా వచ్చి అంటే నిన్నటి దాకా వచ్చింది, ఈ రోజు దాకా అయితే రాలేదు. సో అలాంటి టైంలో పాస్ట్ కంటిన్యూస్ పెట్టొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఆ 2 ఆన్సర్ కరెక్ట్ కాదు. మనం సింపుల్ పాస్ట్ పెట్టలేము, పాస్ట్ కంటిన్యూస్ కూడా పెట్టలేము. ఎందుకు మేడం చెప్తాను. ఇక్కడ పాస్ట్ లో సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ యాక్షన్ గాట్ ఇనిషియేటెడ్, స్టార్ట్ అయ్యి ఇలా 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 వర్క్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చి ఈ పాయింట్ లో ప్రజెంట్ అనే పాయింట్ లో ఎండ్ అయిపోయింది. ఫస్ట్ ఒక పాయింట్ అర్థం చేసుకుందాం. ప్రజెంట్ అనే పాయింట్ లో ఎండ్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రజెంట్ అనే పాయింట్ లో ఎండ్ అవుతుందో, పాస్ట్ లో యాక్షన్ స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ 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 ప్రజెంట్ అనే పాయింట్ లో ఎండ్ అవుతుందో, అప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేయాలి. ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. ఇంతకు ముందుదే 10 days బ్యాక్ యాక్షన్ స్టార్ట్ అయింది. 10 days బ్యాక్ యాక్షన్ స్టార్ట్ అయ్యి
నిన్న నిన్న నైట్ ఎండ్ అయిపోయింది అనుకుందాం, కానీ దాని కాన్సిక్వెన్సెస్, దాని రిజల్ట్, దాని ఎఫెక్ట్ ఇంకా ప్రజెంట్ లో ఉంది. అలాంటి టైంలో కూడా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేయాలి. అంటే ఎలా, ఇక్కడ చూడండి, ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. ఈ ప్రజెంట్ లో దాకా రాలేదు యాక్షన్, కాకపోతే ఇక్కడ పాస్ట్ లో స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా కంటిన్యూ అవుతూ 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 ఇక్కడ ఎండ్ అయిపోయింది. ప్రజెంట్ అనే పాయింట్ ని టచ్ అవ్వలేదు, బట్ స్టిల్ ప్రజెంట్ అనే పాయింట్ ని టచ్ అవ్వలేదు. పాస్ట్ లో ఎప్పుడో యాక్షన్ స్టార్ట్ అయ్యి అది కాస్త కంటిన్యూ అవుతూ అవుతూ నియర్ ప్రజెంట్ లో కంప్లీట్ అయింది యాక్షన్. దాని కాన్సిక్వెన్సెస్ మనకి ప్రజెంట్ పైన ప్రభావం చూపిస్తున్నాయి. అలాంటి టైంలో కూడా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేయాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేయాలి. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పైన మీకు గట్టిగా ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్, ఎరేస్ చేస్తాను, మీరు కావాలన్నప్పుడు వీడియో పాజ్ చేసి తీసుకోండి. నెక్స్ట్, ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. ఈ పాస్ట్ కొద్దిగా టైం ఎక్కువ ఇద్దాం ప్లేస్, ఎందుకంటే మనం పాస్ట్ పైన వర్క్ చేయబోతున్నాం. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ని ఎప్పుడు యూజ్ చేయాలి మేడం? పాస్ట్ పర్ఫెక్ట్ ని ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఇక్కడ యాక్షన్ పాస్ట్ లో స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చి 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 ఇక్కడ ఎక్కడో పాస్ట్ లోనే ఎండ్ అయిపోయింది. అయితే ఇక్కడ మనము పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి అంటున్నా నేను. పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి అంటున్నాను. ఎందుకు మేడం? లాస్ట్ టైం ఏమో పాస్ట్ లో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి అది కొద్ది కాలం కంటిన్యూ అయ్యి అది ఎండ్ అయిపోయింది పాస్ట్ లోనే. అలాంటి టైంలో మనము పాస్ట్ కంటిన్యూస్ పెట్టాం కదా, ఇక్కడ ఏంటి మీరు పాస్ట్ పర్ఫెక్ట్ పెడుతున్నారని ఆబ్వియస్లీ మీకు డౌట్ వస్తుంది కదా. మీకు డౌట్ రావాలని ఇక్కడ చెప్పాను. ఇక్కడ ఒక యాక్షన్ జరగలేదు, ఈ యాక్షన్ జరిగిపోయింది. ఫస్ట్ కొద్దిసేపు కంటిన్యూ అయ్యి జరిగిపోయింది, డన్, కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత సెకండ్ యాక్షన్ స్టార్ట్ అయింది. ఇంతకు ముందు దానిలో ఈ యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉండే, ఎప్పుడు ఈ సెకండ్ యాక్షన్ జరిగేటప్పుడు. కానీ ఇక్కడ ఈ యాక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడ కంటిన్యూ అవుతూ 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 ఇక్కడికి వచ్చి ఇది ఎండ్ అయిపోయింది. ఇది ఎండ్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ గా ఎండ్ అయిపోయిన తర్వాత ఈ యాక్షన్ స్టార్ట్ అయింది. సో ఈ యాక్షన్ ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్, రెండు యాక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి, రెండు యాక్షన్స్ జరిగిపోయాయి. ఎప్పుడైతే రెండు యాక్షన్స్ పాస్ట్ లో జరిగిపోయాయో, కంటిన్యూ అవ్వట్లేదు, ఆల్రెడీ జరిగిపోయాయో, సో ఫస్ట్ యాక్షన్ ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ లో పెట్టాలి. సెకండ్ యాక్షన్ ని సింపుల్ పాస్ట్ లో పెట్టాలి. అయితే మళ్ళీ మీకు నేను ఒక పాయింట్ చెప్తున్నాను. ప్రీవియస్ దానిలో ఈ యాక్షన్ కంటిన్యూ అవుతూ అవుతూ వచ్చింది, అలా కంటిన్యూ అవుతూ ఉంది ఈ యాక్షన్ జరిగేటప్పుడు. బట్ ఇక్కడ కంటిన్యూ అవుతూ 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 వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఇది ఎండ్ అయిపోయిన తర్వాత ఈ యాక్షన్ స్టార్ట్ అయింది. ఈ యాక్షన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ యాక్షన్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ యాక్షన్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో దానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని పెట్టాలి. సెకండ్ యాక్షన్ ఏదైతే అయిపోయిందో అంటే అప్పుడే జరిగిందో దానికి సింపుల్ పాస్ట్ లో పెట్టాలి. క్లియర్ కదా? ఎస్, ఫైన్. అర్థం కాకపోతే రివైండ్ చేసి చూడండి. బట్ ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తారు, చాలా జాగ్రత్తగా రివైండ్ చేసి చూడండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి సేమ్ పాయింట్ ని, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అండ్ మీకు బోర్ కూడా కొడుతుంది. సో ప్రజెంట్ కంటిన్యూస్ ని ఎలా యూజ్ చేయాలో చూసాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ ని ఎలా యూజ్ చేయాలో చూసాము, అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ ని కూడా ఎలా యూజ్ చేయాలో చూసాము. అలానే ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, ఇక్కడ ఫ్యూచర్. మీకు ఇంకొక పాయింట్ లాస్ట్ దానిలో చెప్పలేదు, మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, లాస్ట్ దానిలో ఇంకొక పాయింట్ మీకు డౌట్ వస్తుంది, అది కూడా చెప్తాను ఇక్కడ. ఐఎమ్ సారీ. సో
ఇక్కడ మనం ఏమనుకున్నాము, పాస్ట్ లో యాక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది, కంటిన్యూ అవుతూ 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 ఇక్కడ వచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయింది, దాని తర్వాత ఇంకొక యాక్షన్ జరిగింది, అప్పుడు దాన్ని ఫస్ట్ దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో పెట్టాము, సెకండ్ దాన్ని సింపుల్ పాస్ట్ లో పెట్టాము. క్లియర్ కదా? అయితే మీరు ఇప్పుడు నాకు ఎదురుగా లేరు కాబట్టి నాకు క్వశ్చన్ వేయలేరు, నేనే మీ తరఫు నుంచి క్వశ్చన్ వేస్తాను. మేడం, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఈ యాక్షన్ ఏదైతే ఉందో, ఇది కంటిన్యూ అవుతూ 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 ప్రజెంట్ దాకా వస్తే ఎలా? పాస్ట్ లోనే ఎండ్ అవ్వకుండా ప్రజెంట్ దాకా వస్తే ఎలా? ప్రజెంట్ దాకా వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కి వస్తుంది. ప్రజెంట్ దాకా వచ్చి ప్రజెంట్ లో కనుక ఎండ్ అవుతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి వస్తుంది. ఇంకా కూడా ముంగటికి వెళ్తుంది అనుకోండి, అలానే కంటిన్యూ అవుతూ అవుతూ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి వెళ్తుంది. అది వచ్చినప్పుడు నేను చెప్తాను. బట్ ఇక్కడైతే ఈ పాస్ లో యాక్షన్ స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ 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 ప్రజెంట్ పాయింట్ టచ్ అయింది అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కి వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ లో రాదు. పాస్ట్ పర్ఫెక్ట్ కి ఎప్పుడు వస్తుంది? అది పాస్ట్ లోనే అయిపోయి దాని తర్వాత ఇంకొక యాక్షన్ జరిగితే, ఫస్ట్ యాక్షన్ ఏదైతే కంప్లీట్ అయిందో అది పాస్ట్ పర్ఫెక్ట్ లో వెళ్తుంది. సెకండ్ యాక్షన్ ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ చెప్తాను, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కి వెళ్తుంది, ఫస్ట్ యాక్షన్ జరిగిపోయింది, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ కి వెళ్తుంది. సింపుల్ పాస్ట్, ఐ రిపీట్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. రైట్? ఇప్పుడు ఫ్యూచర్ దగ్గరికి వద్దాం. మనం ఫ్యూచర్కి వచ్చేసరికి, ఈ ఫ్యూచర్ లో ఇక్కడ ప్రజెంట్ ఇది ప్రజెంట్ లో మనం ఏమీ యాక్షన్స్ చేయలేదు, బట్ నియర్ ఫ్యూచర్ లో స్టార్ట్ చేయబోతున్నాం. మేబీ 1 వీక్ ఆర్ 10 days లో మనం యాక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఇలా కంటిన్యూ అవుతూ 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 ఒక్క టైంలో ఇక్కడ ఎండ్ అవుతుండొచ్చు. ఈ ఎండ్ అయిపోయి ఇక్కడ ఇంకొక యాక్షన్ స్టార్ట్ అయింది అంటే జరుగుతుందంటే, బై ద నెక్స్ట్ ఇయర్ టైం చెప్తున్నాం, ఇది లేదనుకుందాం. బై ద నెక్స్ట్ ఇయర్ I will have completed my graduation. అంటే నేను నెక్స్ట్ ఇయర్ వరకు నా గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి ఉంటాను. నెక్స్ట్ ఇయర్ వరకు నా గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి ఉంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఇది ప్రజెంట్ కదా, ఇక్కడ ఎక్కడో నేను గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాను, ఇక్కడ వరకు నా ఎగ్జామ్ వచ్చేసింది, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది, ఇక్కడ ఇది నెక్స్ట్ ఇయర్. సో మనం ఇక్కడ టైం పీరియడ్ అన్నా పెట్టచ్చు, లేదు అంటే సింపుల్ గా ఇంకొక యాక్షన్ అన్నా జరిగి ఉండొచ్చు. బై ద టైమ్ ఐ గెట్ మ్యారీడ్, నా పెళ్లి అయిపోయే వరకు నేను గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండుంటాను. ఇప్పుడు నా పెళ్లి అవ్వలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పెళ్లి అవ్వలేదు, గ్రాడ్యుయేషన్ అవ్వలేదు అంటే ఫ్యూచర్ లో పెళ్లి అయ్యే టైం వరకు నా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది. రైట్? సో ఇలా కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనము పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని చూద్దాము. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని చూద్దాము. అది మనకి ప్రజెంట్ లో కూడా ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయితే మళ్ళీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అన్న దానిపైన మనం వర్క్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మనం ఫస్ట్ ప్రజెంట్ పైననే కాన్సన్ట్రేషన్ చేసాము. ప్రజెంట్ ని ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకున్నామంటే దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ థింగ్స్. రైట్? ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? పాస్ట్ లో ఎక్కడో యాక్షన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి కంటిన్యూ అవుతూ 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 వచ్చి ఇక్కడ ఎండ్ అవ్వలేదు.
ప్రజెంట్ పాయింట్ టచ్ అయినాక ఎండ్ అవ్వలేదు, ఇంకా కూడా ముందుకు వెళ్తూ 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 ఉంది అనుకుందాం. సో ఇక్కడ పాస్ట్ లో యాక్షన్ స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతూ 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 ఫ్యూచర్ దాకా వెళ్ళింది, వెళ్తూనే ఉంది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అలాంటి టైంలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. రైట్. అదే పాస్ట్ లో అనుకోండి, ఇది క్లియర్ కదా, పాస్ట్ కి మళ్ళీ డయాగ్రామ్ వేద్దాం. పాస్ట్ అనుకోండి, ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. ఇది పాస్ట్ లో ఇక్కడెక్కడో యాక్షన్ స్టార్ట్ అయింది, అయింది, కంటిన్యూ అవుతుంది అవుతుంది అవుతుంది. మనం ఇక్కడెక్కడో మాట్లాడుతున్నాము, ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ ఇంకేదో యాక్షన్ జరుగుతుంది, ఈ యాక్షన్ జరిగేటప్పటికి కూడా ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే మీరు అడగొచ్చు, మేడం కంటిన్యూ అయ్యి ప్రజెంట్ కి టచ్ అయిందా అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. నేను ఇక్కడ ఏదో పాయింట్ కోసం మాట్లాడుతున్నాను, మాట్లాడేటప్పుడు ఈ యాక్షన్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇలా కంటిన్యూ అవుతూ 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 ఇక్కడ దాకా వచ్చింది. నేను మాట్లాడే టైంకి వెన్ ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్ దిస్ మూమెంట్, దిస్ సిచ్యువేషన్, అప్పటికి యాక్షన్ కంటిన్యూ అవుతుంది. నేను మాట్లాడేటప్పటికీ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇది ఫ్యూచర్లోకి వెళ్ళిందా, ప్రజెంట్కి వచ్చిందా రాలేదా మనకు తర్వాత విషయం, అది మనకి తెలియదు, అది మనకి కన్సర్న్లోకి లేదు. సో ఇక్కడెక్కడో యాక్షన్ స్టార్ట్ అయ్యి ఇలా ఇలా కంటిన్యూ అవుతూ వచ్చి మనం ఇక్కడ పాయింట్ కోసం మాట్లాడేటప్పుడు ఇక్కడ యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేయాలి. అదే మళ్ళీ మనం ఫ్యూచర్ కోసము అంటే ఇక్కడ మనం ప్రజెంట్ లో ఉన్నాము, ఫ్యూచర్ లో ఇక్కడ ఎక్కడో యాక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దాకా కంటిన్యూ అవుతూ ఉంది, నేను ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ కోసం మాట్లాడుతున్నాను, ఇది మాట్లాడేటప్పుడు ఈ యాక్షన్ ఇంకా ఫ్యూచర్లోకి వెళ్తూ ఉంది. ఇది ప్రజెంట్, కనిపిస్తుంది కదా, ఇది ప్రజెంట్, ఇక్కడ ఎక్కడో ఫ్యూచర్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ అవుతూ 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 వెళ్తుంది, నేను ఒక పాయింట్ కోసం ఇక్కడ మాట్లాడుతున్నాను, ఈ మాట్లాడేటప్పుడు ఇంకా యాక్షన్ కంటిన్యూ అవుతుంది. సో అలాంటి టైంలో కూడా మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. మీకు దీనిపైన ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వీటిపైన ఇంకా ఎగ్జాంపుల్స్ తోని వస్తాము. ఇప్పటికే వీడియో లెంతీ అయింది కాబట్టి మనం ఎగ్జాంపుల్స్ ని వీడియోలో కంటిన్యూ చేయట్లేదు. ఎగ్జాంపుల్స్ ని నేను మొత్తం 12, ఒక్కొక్క దానిలో 4 ఉన్నాయి కదా, 12 యాక్టివ్ వాయిస్ లో తీసుకొస్తాను. మేడం యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి అంటారా, ఫర్దర్ గా వెళ్ళిన తర్వాత చూద్దాము. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అని మనకి 2 ఉంటాయి. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా తెలియడం ఇంపార్టెంట్. ఈ టెన్సులు తెలియడం ఎంత ఇంపార్టెంటో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ పైన నాలెడ్జ్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ ద స్పోకెన్ ఇంగ్లీష్. ప్యాసివ్ వాయిస్ లో వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు, యాక్షన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. యాక్టివ్ వాయిస్ లో ద పర్సన్ హూ డిడ్ ఇట్, సబ్జెక్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. అది ఏంటి అన్నది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము, ఈ ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాము. బట్ దీని ఎగ్జాంపుల్స్ 12 ఎగ్జాంపుల్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, ఇలాంటి క్లాసెస్ ని మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇవి రియల్ గా మన తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకి, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, అండ్ ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతున్నదా లేదా అన్న విషయం కూడా నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో చెప్పండి. మీరు చెప్పే మీ ఒపీనియన్ ని బేస్ చేసుకొని మనము క్లాసెస్ ని ఇంకా ఫర్దర్ గా ముందుకి తీసుకెళ్తాము. Okay friends, that's all for the day. Thank you. Have a nice day.